హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఫస్ట్ 60 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 1 అనమాట. మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే వామ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. వామ్ వాటర్లోకి నైట్ అంతా సోక్ చేసిన చియా సీడ్స్ని యాడ్ చేసేసి లెమన్ జ్యూస్ కొంచెం దాంట్లోకి పిండేసి ఇంకా తాగడమే అనమాట. ఇంకా నెక్స్ట్ దీంతోపాటు 5 నైట్ అంతా సోక్ చేసిన ఆల్మండ్స్ కూడా తీసుకుంటాను. మార్నింగ్ 7కి అనమాట. ఇదైతే మనకైతే ఇప్పుడు ఇట్లా వామ్ వాటర్లో చియా సీడ్స్ లెమన్ వేసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి, తర్వాత స్కిన్కి, హెయిర్కి, విటమిన్ సి మనకి చాలా యూజ్ కదా. హెయిర్ కూడా బాగుంటుంది అనమాట. ఈ మధ్య నాకు ఇది తాగినప్పటి నుంచి హెయిర్ ఫాల్ కూడా తగ్గింది, హెయిర్ బాగానే ఉంది. అలా మొత్తం నిమ్మకాయ పిండినాక కలుపుకొని తాగుతున్నా అనమాట. ఫస్ట్లో అన్నీ డిఫరెంట్గా అనిపించేవి టేస్ట్, కానీ కొద్దిగా మనకు అలవాటు అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఆ టేస్ట్. అదే ఇక్కడ చూపిస్తున్నా. మార్నింగ్ 7 ఏమో అవుతుంది టైము. సారీ మధ్యలో మా వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. చూడండి మార్నింగ్ 7 అవుతుంది. 7కి అయితే నేను ఆల్మండ్స్ అండ్ ఆ వాటర్ తీసేసుకుంటాను. నెక్స్ట్ 9 to 10 లోపు ఏదైనా ఒక ఫ్రూట్ తినేస్తాను అనమాట. హలో, ఇక్కడైతే మార్నింగ్ 9 అయింది. చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి లెమన్ విత్ సియా సీడ్స్ అండ్ ఆల్మండ్స్ తీసుకున్నా కదా. ఇప్పుడు 9 o'clock అయితే ఒక జామ పండు తీసుకుంటున్నా. ఇంకా 12 వరకు డైరెక్ట్ 12కి లంచ్ చేసేస్తాను అనమాట. మార్నింగ్ అయితే ఇదే ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్. హలో, ఇప్పుడైతే టైం 1:30 లంచ్ టైం అయింది. 12:30 to 1:30 లోపు నేను లంచ్ చేసేస్తాను. ఈరోజైతే ఆలు కర్రీ, అవి అలసందలు అనమాట. రెండిటితో ప్రోటీన్ ఉంటుంది కదా అలసందలు, దాంట్లో మసాలా కర్రీ చేసా. నెక్స్ట్ ఇంకా కీరా పెట్టుకున్న సలాడు. ఇదేమో వెజిటేబుల్ పలావ్. జస్ట్ ఎగ్జాక్ట్గా 1 కప్ అనమాట. 1 కప్పు రైస్ అంతే. 1 కప్ కంటే ఎక్కువ తీసుకున్నాను అనమాట నేనైతే రైస్. ఎగ్జాక్ట్గా ఇదిగో. ఇప్పుడైతే 12:30 to 1:30 లోపు లంచ్ చేస్తున్నా. ఇంకా లంచ్ చేశాక ఈవినింగ్ 4 వరకు ఏమీ తీసుకోను. మధ్యలో వాటర్, కంపల్సరీ వాటర్ తాగుతాం. వాటర్ అయ్యాక 4కి అట్లా బ్లాక్ కాఫీ అండ్ ఏదైనా ఒక చిన్న ఫ్రూట్, లేకపోతే ఏమీ తీసుకోను. ఒక్కొక్కసారి ఆకలి అనిపిస్తే ఫ్రూట్ తింటా. టేస్ట్ చేసి చెప్తా. వెజిటేబుల్ పలావు విత్ ఆలూ కర్రీ. ఇక్కడ వచ్చేసి నా వాయిస్ పక్కన మా బాబుని అంటుంది మా సిస్టరు, అది ఇగ్నోర్ చేసేయండి. సూపర్ యమ్మీ, టేస్ట్ సూపర్ ఉంది. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది ఈవినింగ్. నేను మా బాబు వాకింగ్ వెళ్తున్నాం అనమాట. చూడండి మా బాబు అతియాన్స్ గాడు ఒక్కడే పోతాడు భయపడకుండా, కానీ ఆ కింద స్టెప్ వరకే అనమాట, ఇంక బయటికి పోడు. చాలా జాగ్రత్త అనమాట, జాగ్రత్త. ఇప్పుడైతే డిన్నర్ టైం వచ్చేసి 7 అవుతుంది. 7కి కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇంకా నైట్ కదా, టీ 2 చపాతీస్ అనమాట, ఆయిల్లెస్ రోటీస్ అనుకోండి అంతే. ఇది మధ్యాహ్నం చేసిన ఆలు కర్రీ ఉంది కదా, అది ఇంకా సలాడ్ అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు ఈ డైట్లో ఎగ్ కూడా యాడ్ చేస్తాను. నిన్న తిన్నా అనమాట. ఈరోజు అదేంటి సాటర్డే అనమాట, అందుకని చెప్పి ఎగ్ తిన్నాను కదా అని ఎగ్ తీసుకోలేదు. ఎగ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఎగ్ తీసుకుంటే బెటర్ అనమాట. ప్రోటీన్ కావాలి కదా మనకి. వచ్చేసి మిల్లెట్స్ ఏం తినట్లే, కానీ ఇవి పల్సెస్ ఉన్నాయి కదా అవి తీసుకుంటున్నా డైలీ. ఏదో ఒక పల్సెస్ అనమాట. ఎగ్ ఇంకా చికెన్ ప్రోటీన్ కోసము అంతే. ఇంకా డైలీ ఇదే తినను. ఒక్కరోజు ఒక డిఫరెంట్ వెజిటేబుల్స్, ఎక్కువగా బెండకాయ, బీరకాయ అవి తీసుకుంటున్నా. అవే మంచిది కదా అని చెప్పి, వెయిట్ లాస్కి ఫైబర్ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చేసేస్తున్నా. మా వాడు అసలు వీడియోని దీన్ని చూడండి.
ఇంకా నేను వెయిట్ లాస్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ డైలీ వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. యాక్చువల్లీ నువ్వు వెయిట్ తగ్గేది మాకెందుకు చెప్తున్నావు, నువ్వు వెయిట్ తగ్గితే మాకేమొస్తుంది అని అనుకుంటారు. కానీ నేను ఎవరికైనా ఉపయోగపడతాయి, యూజ్ అవుతాయి కదా అని చెప్పి చేస్తున్నా. మధ్య మధ్యలో మా బాబు వస్తున్నాడు అనమాట. ఓకేనా, సరే వచ్చేసి నేనైతే ఎవరికైనా ఎవరో ఒకరికి కొంచెమైనా ఏదన్నా నాది టిప్ యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నా, అంతేకాని ఏదో నా వల్ల ఇది అన్నట్టు కాదనమాట. ఓకేనా, నెక్స్ట్ కంటెంట్ వీడియోస్ అంటే ఇప్పుడు చేస్తూ ఉంటా డైట్ వీడియోస్, తర్వాత లైఫ్లో మనం ఆఫ్టర్ మ్యారేజ్ సేవింగ్స్, పిల్లల ఎడ్యుకేషన్ అవన్నీ ఉంటాయి కదా, దానికి అసలు మనం ఎలా మెయింటైన్ చేయొచ్చు సేవింగ్స్, లైఫ్ని ఎలా మనం ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని నేను టిప్స్ చెప్తా ఉంటాను. ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే డిన్నర్. నాకైతే ఫస్ట్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3 డేస్ చాలా కష్టంగా ఉండేది. అంటే మార్నింగ్ నేను జస్ట్ ఫ్రూటే తీసుకుంటున్నా కదా, అయితే బాగా ఆకలి వేసేది 2-3 డేస్ అట్లా. నైట్ అయితే ఏం ఆకలి అనిపించదు, రోటీస్ డైలీ అప్పుడు ముందు నుంచి కూడా నేను రోటీసే తినేదాన్ని నైట్. సో నైట్ ఏం ప్రాబ్లం లేదు, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం జస్ట్ ఫ్రూట్ మాత్రమే కదా, బాగా ఆకలి వేసేది. బట్ వాటర్ తాగేదాన్ని అట్లా అనమాట. అంటే మనం అనుకున్న వెయిట్కి రీచ్ అవ్వాలంటే తప్పదనమాట. దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అనుకోవచ్చు మేబీ, ఎందుకంటే 12 to 7 16 to 8 విండోస్ ఉంటాయి కదా, అది అనుకోండి. నేను విండో అనేం చెప్పను, కానీ నేనైతే 12 మా నైట్ 7 తర్వాత డిన్నర్ కంప్లీట్ చేస్తా కదా, 7 నుంచి నెక్స్ట్ డే 12 వరకు నేను అసలు ఏమీ వాటర్ తప్ప ఏమీ తీసుకోను. ఎక్కువ ఆకలి అనిపిస్తే నైట్ టైం ఎప్పుడైనా మజ్జిగ తాగడము, లేకపోతే ఒక డేట్ తినడము అట్లా చేస్తాను, అంతే తప్ప అసలు ఏమీ తినట్లేదు. ఈరోజు నైట్ 7కి కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు నేను వాటర్ తప్ప ఏమీ తీసుకోవట్లేదు. ఇది మెయిన్ పాయింట్ అనమాట నా డైట్లో వచ్చేసి. ఇంకా వర్కౌట్స్ ఏం లేవని చెప్పినా కదా, ఓన్లీ ఏంటి వాకింగ్ మాత్రమే. ఈవినింగ్ మా బాబుని తీసుకొని అట్లా కొంచెం వాక్ చేస్తాం, ఒక 15 to 30 minutes. బాబుతో కాబట్టి 15 minutes, ఒక్కదాన్ని అయితే హాఫ్ అన్ అవర్, మేబీ 45 minutes, 1 hour కూడా చేస్తాను అనమాట. అది అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయింటే నెక్స్ట్ వీడియోలో చెప్తా అనమాట. ఓకేనా, ఇంకొచ్చేసి కంపల్సరీ పోస్ట్ పార్టమ్, ఐ మీన్ ఆఫ్టర్ డెలివరీ కంపల్సరీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు కదా, ఆ వెయిట్ అనేది మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫుడ్ కంట్రోల్ అనమాట. షుగర్ అయితే షుగర్ గురించి చెప్పాలి, స్వీట్స్ అనేది అస్సలు టచ్ చేయొద్దు. చాలా ఆకలి అనిపిస్తే, క్రేవింగ్స్ ఉంటే డేట్ తీసుకోండి, ఒక 1 or 2 అంతే ఎనఫ్. ఈరోజే కదా కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు బ్లాక్ కాఫీ తాగండి. చాలా ఫస్ట్లో వచ్చేసి బ్లాక్ కాఫీ నాకు ఫస్ట్ టైం తాగినప్పుడు 2 sips డిఫరెంట్ అనిపించింది. తర్వాత తాగే కొద్దీ టేస్ట్ నచ్చేసింది. బ్లాక్ కాఫీ అంటే పిచ్చి వచ్చేసింది అనుకో, అంత బాగుంది టేస్ట్. నాకైతే బ్లాక్ కాఫీ అంత బాగా నచ్చింది నాకైతే. ఒక్కసారి ట్రై చేయండి, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, లివర్కి మంచిది మెయిన్. ఇంకా వెయిట్ లాస్కి ఆబ్వియస్లీ చాలా గుడ్ అనమాట. ట్రై చేయండి, బ్లాక్ కాఫీ చాలా నచ్చుతుంది కాఫీ లవర్స్కి అయితే. ఇంకా బ్లాక్ టీ నేనేం ట్రై చేయలేదు, ఓన్లీ బ్లాక్ కాఫీ. నేను మార్నింగ్ చియా సీడ్స్ విత్ వాటర్ తీసుకుంటున్నా కదా, వామ్ వాటర్లో లెమన్ చేసుకొని. అన్ని డేస్ అదే తాగను, ఒక 3-4 days అది, ఇంకో రోజు జీరా అండ్ వామ్ వాటరు, మెంతులు వాటర్, మెయిన్ మెంతులు కూడా, మెంతులు వాటర్. మెంతులు హెయిర్కి మంచిది, తర్వాత వెయిట్ లాస్కి మంచిది. షుగర్ ఎవరికైనా కొంచెం షుగర్ అటు ఇటు ఉన్నా మెంతులు కూడా చాలా
బెనిఫిట్ యూజ్ అవుతుంది అనమాట. షుగర్కి మెయిన్, వెయిట్ లాస్కి ఖచ్చితంగా. ఇంకా చాలా ఉన్నాయి, నేను నోట్ చేసుకొని ఒక వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే కంపల్సరీ నేను చేసినట్టే చేయాలనేం లేదు. మీ బాడీ తగ్గట్టు మీ హెల్త్ కండిషన్ బట్టి, నాకేం హెల్త్ కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నా. మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ వేరే ఏమన్నా పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అస్సలు ఫాలో అవ్వకండి. మీరు కంపల్సరీ డాక్టర్ కన్సల్ట్ ఉంటే బెస్ట్, హెల్త్ ఇష్యూస్ ఉంటే అలాంటివి. కాకపోతే పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకొని బాగా ఎక్సర్సైజెస్, వాక్ చేస్తే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. కొంచెం వెయిట్ తగ్గితే మీకు అవి థైరాయిడ్ ఇవి ఉన్నాయి కదా హెల్త్ ఇష్యూస్, అవి కూడా కంట్రోల్లో అవుతాయి, తగ్గచ్చు, కంట్రోల్ అవ్వచ్చు అనమాట. సో ఇవి యూజ్ అవుతాయని చెప్తున్నా. ఇవి అందరికీ మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు, నాకు తెలిసినట్టు నేను చెప్తున్నా. నేనేం పెద్ద ఇది న్యూట్రిషనిస్ట్ ఏం కాదు. ఓకే, ఇంకొచ్చేసి ఇప్పుడు మనం కొంచెం వెయిట్ పెరుగుతున్నాము అని అనిపించినప్పుడు ఇప్పుడే కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఏం కాదులే, ఉన్నది ఒక లైఫే కదా, తిందామని చెప్పి అట్లా కొంచెం ఏం కాదులే తగ్గొచ్చు నెక్స్ట్ అలా అలా అనుకుంటూ పోతే కొంచెం 1 kgనే కదా, 1/2 kgనే కదా అనుకుంటూ పోతే ఎక్కువ పెరిగిపోతాం. అప్పుడు 80, 90, 70 అబోవ్ ఉంటే చాలా కష్టం తగ్గడం. అసలు పెరిగేది ఈజీ, తగ్గడం చాలా అంటే చాలా కష్టం అన్నమాట. సో అందుకని చెప్తాను, ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ. మీకే అనిపిస్తుంది, కొంచెం కాన్ఫిడెన్స్ ఫుల్ వస్తుంది, ఉత్సాహం. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం ముందు వీడియోస్లో. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. 95%, 5% చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్లో 5% ఉన్నారు కదా, మిగతా వాళ్ళు కూడా చూసే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్ ఆల్.